దామో అని చీనా ప్రజలచే ప్రేమగా పిలువబడే బోధిధర్ముడు ఆ గ్రామంలోనే ఉండి తన విద్యలను వారికి నేర్పించాడు. కొన్ని ఏండ్ల తరువాత మాతృదేశానికి వెళ్లాలన్న తన నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు మరోసారి చీనీయులు కాలగణిత లెక్కలతో తప్పు చేశారు. తనకు ఇవ్వబడిన ఆహారంలో విషం కలిపినట్టు బోధిధర్ముడు గ్రహించాడు. బోధిధర్ముని దేహం ఆ మట్టిలో పూడ్చబడితే తమ దేశం వ్యాధులు సోకని దేశం అవుతుందని వాళ్లు ప్రాధేయపడ్డారు. వారి కోరికను బోధిధర్ముడు నెరవేర్చాడు. ఈనాటికి చైనాలోని పలు ప్రాంతాలలో బోధిధర్మునికి ఆలయాలు కట్టి పూజలు చేస్తూనే ఉన్నారు. చైనా, జపాన్, థాయిలాండ్ వంటి దేశాలలో గుడులు కట్టి పూజించే ఒక భారతీయుడి గురించి, ఒక దక్షిణాస్యుడి గురించి ఎంతమందికి తెలుసు? బోధిధర్ముడా? బోధిధర్మ నేను ఇంతవరకు వినలేదండి. నిజంగా తెలియదండి. సారీ, నాకు తెలీదు. నేను ఎప్పుడు వినలేదు. తెలీదు. బోధిధర్ముడా? ఆయన ఎవరండి? నాకు నా తాత పేరే తెలీదు. ఏదైనా సినిమా పేరా? బోధిధర్మ ఆ పేరు మీరు అంటుంటేనే వింటున్నాను. సారీ, నాకు తెలీదు. మనచే కనుగొనబడి మరచిపోబడిన ఈ కళ మనకు ప్రతికూల శక్తిగా మారితే The Tong Li I have told you about is the best student of the Shaolin Temple. Mr. Tong Li, these guys are the chief scientists of our country. Around 36 scientists have worked for 8 years and created an assignment called Operation Red. This Operation Red is against India. If it succeeds, within 3 years, what we say will become the law in India. Interesting. But the girl's research has become a threat to us. If her research is successful, then our Operation Red will be of no use.
So you need to go to India. You have to kill that girl and come back. This is your assignment. Sir, sending just one guy is not good. We'll send a team. If he gets caught, the country will be in problem. He won't get caught. I feel you are being overconfident because I don't trust him. Do you see that guard over there? General, is he a good soldier? Yes. Is he willing to die for his country? Yes. But now, he's going to die for me. Are you all right, sir? So do you want to die for your country? Or for me? I just need to know one thing. What is Operation Red? Don't hurry. You are the one who is going to start it. Once you go to India, you will know for yourself. So when do I go to India? Today. గ్రేట్ బాంబే సర్కస్ మహానగరంలోని ప్రజలందరికీ ఒక తీయని శుభవార్త. మీరెన్నాళ్లుగానో ఆశగా ఎదురు చూస్తున్న గ్రేట్ బాంబే సర్కస్ ఈ మహానగరంలోని ఐలాండ్ గ్రౌండ్స్ లో ప్రతిరోజు 2 షోలు, శని ఆదివారాల్లో ముచ్చటగా 3 షోలుగా బ్రహ్మాండంగా ప్రదర్శింపబడుతోంది. అందుచేత మీరందరూ పిల్లా పాపలతో వచ్చి చూసి ఆనందించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇదేంట్రా, ఎవడ పనిలో వాడున్నాడు తప్ప మన ఇంతలాగానే ఎవడో పట్టించుకోవట్లేదు. ఇంత కాదు కానీ నువ్వు పని చెయ్యి, మన అరవిందుల లైన్లో పెట్టు. పనుంది. సరే మన ఓనర్ అడిగితే నువ్వు చూసుకో, నేను కొంచెం నెమ్మదిగా వస్తా. ఏంటి ఓకేనా? ఓకే. తీసుకెళ్ళి సార్ సార్ ప్లీజ్ వెతుక్కుంటూ వచ్చింది మీరు, నేను కాదు కదా. సారీ, వెరీ సారీ. కుదరదమ్మా, మీరు నన్ను పిలిచా, చెప్పేది వినండి. కుదరదు. ప్లీజ్ సార్, ప్లీజ్ అర్థం ఫైనల్ గా చెప్పాను, కుదరదు. చాలా ఇంపార్టెంట్ నీతో మాటలు నా వల్ల కాదు. ఏ అరవిందా, నీయే చెప్పడా? ఎంత అడుగు? ఆగండి, అందరూ ఒకేసారి మాట్లాడితే ఏంటో తెలియదు కదా, ఒక్కళ్ళు మాట్లాడండి. సార్ యాక్చువల్లీ మేము జెనెటిక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. మా పరిశోధన కోసం మీరు ఆపండి, మీరు చెప్పండి. మేము జెనెటిక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. మా రీసెర్చ్ కి ఒక మంకీ కావాలి. జస్ట్ 1 డే. మార్నింగ్ తీసుకెళ్లి సాయంత్రం 5 తీసుకొచ్చేస్తాం. ఈయన 10,000 రూపీస్ అడుగుతున్నారు. మా డిపార్ట్మెంట్ లో 1000 రూపీసే అలౌ చేస్తారు. మేము స్టూడెంట్స్. కోతికి ఎందగిలో అయితే అవునండి, ఏదైతే అమ్మో ముఖ్యమైన కోతండి, కష్టం. ఏమీ కాదు, కావాలంటే మీరు మాతో రండి. మాతో పాటు మీరు కూడా అక్కడే ఉండండి. సాయంత్రం కోతిని తీసుకుని మీరు వచ్చేయండి. ఓకే? ఒకే ఒక రోజు ఉంటానండి. 2 రోజులు అయితే మాత్రం మీరు మా ఓనర్ గారిని అడగాలండి. ఒక రోజు ఏముంది, ఓకేనండి. వచ్చేప్పుడు చాలా ఆపరా. కోతితో వెళ్ళడానికి నువ్వు 2,000 అడుగుతావుగా. అరే అయ్యో, నాకు డబ్బుకి బిహేవ్ అవుతండి. ఆ కోతి కావాలంటే 1100 ఇచ్చేయండి. 1100 కదా, ఓకే అని చెప్పండి. మరి మేము వెళ్ళొస్తాం. అదేం కుదరదు. వీడిని కావాలంటే ఫ్రీగా తీసుకుపోయి చుమ్మా ఇరికాను. వెనక్కి ఇవనే కావడం కోతి ఆడ ముఖ్యం. ఇక మీ ఇష్టం, రండి వెళ్దాం. పోడా జోలి పని చూడరా. ఏమరవిందా, చేతికి నింది నోటి కదలదా? ముయ్యిలో పుట్టిన కొండ.
ఏమైంది అరవింద్? ఏమ్మా? సర్కస్ వచ్చిందే అమ్మాయి అమ్మాయిరా ఎవరో వస్తుందో ఎలా తెలుస్తుందిరా? ఒరే అరవింద్ నన్ను ఎత్తుకు తీసుకుపోరా. సారీ సారీ తల తిరిగిపోయిందిరా కడుపులో తిప్పేసినట్టు అయింది పెళ్ళుగా లాగించి రోలర్ కోస్టర్ ఎక్కితే అంతే వామిటింగ్ వరుమో. ఆ అమ్మాయి చూడగానే మతి రే, పోయిందన్నాను రా నన్ను వదిలి వెళ్ళకురా. రే రే రే, అరవింద్ ఆగరా. ఇది కరెక్ట్ రూట్. సారీ రే అరవింద్ నన్ను వదిలి వెళ్ళకురా. ఆ రేంజర్ చాలా బాగుంది కదా, ఇంకోసారి ట్రై చేద్దామా? ఏ ఇటు చూడు, అన్నిట్లోనూ ఉన్నాడు. శుభా చూస్తున్నారా ఊరిమి చూస్తున్నారు. అమ్మే నాకు దిష్టి తగిలేస్తుంది. నన్ను కాస్త ఎత్తి పాడేరా. బాగా టైర్డ్గా ఉందిరా ఒరు వెనుకుట్టి ఇలా హాయి బాయి అని చీ కొట్టినా సిగ్గు వదిలి వెనకబడి తిరిగితే కాళ్ళు లాక్క పిన్ని ఎందాగుం. ఫోన్ ఏడుస్తోంది చూడు. నా ఫోన్ కాదు నీ పాకెట్ లోనే ఏడుస్తోంది. నా పాకెట్ లోనే రింగ్ అవుతుంది కానీ నా ఫోన్ కాదు టీ తాగుతావా అన్నా రండి టీ తన ఫోన్ ఎప్పుడు కొట్టేశావురా? అప్పుడు ఎండ భగవతి, సైట్ కొట్టే పిల్ల దగ్గరే షెల్లు కొట్టేసిన ఒకే ఒక్కడు నువ్వేరా? రే కాజేసి తిరిగి ఇవ్వడానికేరా మీ ఫోన్ కింద పడింది తీసుకోవడానికి ఇస్తే థ్యాంక్స్ చెప్తుంది కదా ఓ, అందుకు. సరే సరే తీసుకెళ్ళి అక్కడే ఉంటారు. ఇప్పుడు తీసుకెళ్ళిస్తా అన్నావు. ఇప్పుడు ఇస్తానన్నాను ఇప్పుడే ఇస్తానలేదుగా రేపిస్తాను ఏరా ఏ ఇప్పుడు ఇస్తే ఒక థ్యాంక్స్ మాత్రమే చెప్తుంది రేపిస్తే థ్యాంక్స్ తో పాటు ఇంకోసారి కలిసినట్టు ఉంటుందిగా ఆ? సూపర్ మోనే.